వాస్తవానికి ఎపిసోడ్ అయిన కాంచి నేను బయటే ఉన్నా అక్కడ ఏం జరిగిందో. అంతిమంగా చట్టం తన పని తను చేసుకోబోతుందని నిన్న ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది ఆమె చనిపోయిన తర్వాత బాగా వ్యతిరేక అభిప్రాయం, రేవతి అనే మహిళ చనిపోయిన తర్వాత పబ్లిక్లో బాగా వ్యతిరేకత వచ్చింది. అప్పుడు ఆచితూచిగానే పోలీస్ వ్యవస్థ కూడా తమ చట్ట పరిధిలోకి ఏదైతే వస్తుందో ఆ మరణంలో ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సెలబ్రిటీ అయినా సీతక్క అయినా ఎవరైనా చట్టానికి లోబడే ఉండాలి కాబట్టి ఆయన మీద మాకు వ్యక్తిగతంగా కానీ మా పార్టీ పరంగా కానీ ఎలాంటి కోపతాపాలు మాకైతే లేవు. ఎందుకంటే ఆయన చేసుకున్నది కూడా తెలంగాణ ఆడపడుచునే చేసుకున్నాడు. మరి అందులో సీఎం గారు కూడా మాకు చుట్టమే అని చెప్పిండు వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు. కాబట్టి మాకు పార్టీ పరంగా ఆయనతోటి ఎలాంటి ద్వేషము నాకు తెలిసి అయితే లేదు. కాబట్టి చట్ట ప్రకారం ఇప్పుడు మోహన్ బాబు ఒక విలేకరిని చేసిండు, దాని మీద కూడా డిమాండ్ వస్తుంది. ఆయన కోర్టుకి ఏదో పోయిండు, కోర్టు ఏం తీర్పు ఇచ్చింది. ఒకవేళ కోర్టు దాన్ని కనుక రిజెక్ట్ చేసి ఉంటే ఆయన బెయిల్ ఇవ్వడాన్ని తప్పకుండా చట్టం తన పని తను చేసుకోవాల్సిందే.